బెజ్జూర్ మండల్కి చెందినటువంటి ప్రజలకి మరియు అక్కడి బీఆర్ఎస్ నాయకులైనా కానీ, కాంగ్రెస్ నాయకులైనా కానీ, బీజేపీ నాయకులైనా కానీ టోటల్ బెజ్జూర్ మండల్ ప్రజలకి నమస్కరించి వాళ్ళకి చెప్పడం ఏం జరుగుతుందంటే, మన ఇంతకుముందు సిర్పూర్ కాన్స్టిట్యున్సీ గురించి ఎక్కడ ఏ మండల ఏ గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి కొన్ని వివరించాను. మన గౌరవనీయులైన బీజేపీ ఎమ్మెల్యే మన హరీష్ బాబు గారికి చెప్పడం జరిగింది వీడియో ద్వారా. ఈరోజు కూడా ఓన్లీ ప్రత్యేకంగా ఒక బెజ్జూర్ మండల్ గురించే చెప్పడం జరుగుతుంది. అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, దయచేసి మీ దృష్టిలో పెట్టుకొని అక్కడ సందర్శించి చూసి కొన్ని పనులు చేయాలని కోరడం జరుగుతుంది. మొన్న వచ్చే బడ్జెట్లో మళ్ళీ ఇంకో బడ్జెట్ కొంచెం తెచ్చి కూడా చేయాలని జరుగుతుంది. చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ బెజ్జూర్లో, ఎవరైతే ముందుగా వచ్చి కూడా చెప్పుకోవడం లేదు. మొన్న నేను చెప్పిన 2 రోజులకి అక్కడ వర్షం పడి కృష్ణంపల్లి నుంచి సోమ్ని మధ్య, నాగపల్లి కోవపల్లి మధ్యలో ఏవైతే ఉన్నాయో చాలా విపరీతంగా వరదలు వచ్చి నీళ్లు వాగులు ఫుల్ అయి పోవడం జరిగింది. అక్కడ రాకపోకలు కూడా బంద్ ఉన్నాయి. మళ్ళీ అదే ఏరియాలో గత సంవత్సరం పోయిన సంవత్సరంలో ఇదే వర్షాకాలం అడవిలో అదే నాగపల్లి సోమ్ని అటు మధ్యలో అంబులెన్స్ లేక టైం మీద మరియు వాళ్ళకి కన్వీనియన్స్ లేక అంబులెన్స్ లేక ఆ బ్రిడ్జ్ లేక ఒర్రపంటి ఇటు బెజ్జూరు కాజ్నర్ రాక అక్కడనే డెలివరీ ప్రస్తావించడం జరిగింది. ఇది మీకు తెలుసో లేదో కానీ మీకు చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే చాలా ఘోరం ఇది. ఇటువంటి సమస్యలు పల్లెలలో ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని ముందుకు వస్తాయి, కొన్ని ముందుకు రావు. కానీ ముందుకు వచ్చినా ముందుకు రాకున్నా మనకు తెలిసినట్టు మనం ఉంచుకోవాలి, మన కార్యకర్తలకి చెప్పించాలి. గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి, ఏం లేదనేది. మీరు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, దయచేసి మంచోళ్ళు మీరు చేయడం వస్తుందో లేదో అని నాకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా ఆ బెజ్జూర్ మండల్కి సందర్శించి కృష్ణంపల్లి నుంచి సోమ్ని పోయే నాగపల్లి పోయే వరకు ఆ ఒర్రెలు ఏవైతే ఉన్నాయో దానికి సందర్శించి దానికి అక్కడ బ్రిడ్జ్లు ఎస్టిమేట్ తీసుకోండి. ఎందుకంటే అటు సైడ్ రాకపోకలు అది క్లియర్ అయితే అన్ని విలేజ్లకి అయితే అటువంటి ఒర్రెల్లో అక్కడ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇటు బారేగూడ నుంచి సలుపల్లికి వచ్చేదానికి ఉన్నది, సలుపల్లి నుంచి ఏమో లోడపల్లికి వచ్చేదానికి ఉన్నది పెంచికల్పేట మండలికి. అదే సలుపల్లి బెజ్జూర్ నుంచి ఇటు కాజ్నర్ డబ్బాకి కౌటాలకి మానపల్లికి ఎటు పోయినా కూడా ఉన్నాయి, కానీ అక్కడ మాత్రం బ్రిడ్జ్లు లేవు. ఖచ్చితంగా మీరు ఆ కృష్ణంపల్లి నుంచి సోమ్ని నాగపల్లి ఆ పోయేతోల ఆ 2 బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా దయచేసి ఏ బడ్జెట్లో ఎట్లా కేటాయిస్తారో దానికి తొందరగా ఎస్టిమేట్ చేసి ఆ పనులు ప్రారంభించండి. అయ్యే వరకు ఇనాగ్రేషన్ అయ్యే వరకు మళ్ళీ ఎలక్షన్ తప్పకుండా వచ్చేస్తాయి. 20 నెలల తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి, హడాబడి ఉంటుంది. మరి అప్పుడైతే అది కాదు. మరి ఇలాగే చేస్తే గత ఎమ్మెల్యేలు కూడా అట్లనే అయినరు, ఈ ఎమ్మెల్యేలు మీరు కూడా అట్లా అయితే మేమైతే ఖచ్చితంగా చేసుడే. కానీ మీరు కొంచెం జల్దీ చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ బెజ్జూర్ మండల్లో. మరి ఇవి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది. ఏదో విధంగా అక్కడ ఆ బడ్జెట్లో మరి ఎంత అవుతుందో కనుక్కొని ఆ దిందల ఎట్లయితే బ్రిడ్జ్ కడుతున్నారో మీరు అలాగే బ్రిడ్జ్లు ఇక్కడ కూడా సోమ్ని కృష్ణంపల్లి బెజ్జూర్కి రాకపోలు నాగపల్లికి పాపన్పేట్ కమ్మరగంట్ల రాకపోలు జరిగేటట్టు చూడండి దయచేసి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ప్రజలు, చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వర్షాలు అయితే చాలు కాలే, అవి అయితే ఊర్లు కూడా కొట్టుకోపోవచ్చు, మనుషులు పోయినరు పోతారు. ఎందుకంటే రాకపోవుల బంద్ ఉంటాయి, సరుకులు వాళ్ళకి చేరదీయలేరు. మరియు గర్భిణీ స్త్రీలకైనా కానీ టైఫాయిడ్, మలేరియా, డోంగి ఇటువంటి జ్వరాలకైనా కానీ వృద్ధులకి, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ అక్కడ ఆ చుట్టుపక్కల మండలాల్లో కానీ కాన్స్టిట్యున్సీ మండల విలేజ్లలో కానీ ఇప్పుడు ఏవైతే కిట్లు ఉంటాయో అక్కడ పోస్ట్ గార్డ్ల
మరియు వాళ్ళ డ్రెస్సులైనా కానీ వాళ్ళ సరుకులైనా కానీ మళ్ళీ వీళ్ళకి మెడిసిన్స్ అయినా కానీ అన్నీ అందుబాటులో పెట్టాలని మీరు ఆ డిఎంహెచ్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ డాక్టర్ బృందాలకి కలెక్టర్కి ఇవి చెప్పి మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ 141 గ్రామ పంచాయతీలకి ఈ చేరదీయాలని ప్రతి మండల్లో స్టాక్ పెట్టాలని కోరడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారికి. మెడికల్కి సంబంధించినవి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అవి దగ్గరలో ఉంచాలని కోరడం జరుగుతుంది. దోమలదైనా కానీ జ్వరాలదైనా కానీ దేనిదైనా కానీ మళ్ళీ కొట్టుకోపోతూ ఉంటే వాళ్ళకి బచాయించే ఏదైతే డ్రెస్సులు ఉంటాయో అవి కూడా అక్కడ పెట్టాలని, మళ్ళా పోస్ట్ గార్డులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మండలానికి ఒక్కరికో ఇద్దరికో ఇట్లా అందుబాటులో ఉంచి అన్ని విధంగా చూడాలని ఇప్పటి నుంచే తెగక ముందు కట్టకి సర్దిదిద్దుకొని మనం ఉంచితే ఫ్యూచర్లో బాగుంటుందని. ఈ వర్షాకాలం ఎప్పుడో ఏమవుతుందో కూడా తెలియదు అని ఎమ్మెల్యే గారికి గౌరీలేన గారికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ మహిళకి ఏదైతే జరిగిందో అటువంటి ఇంకొక మహిళకి జరగకుండా ఆ మండలకైనా మారుమరి ప్రాంతాలకైనా బెజ్జూరు మన దైగావ్ మండలికైనా కానీ కౌటాల మండలికైనా కానీ సిర్పూర్ మండలికైనా కానీ కాజ్నగర్ మండల్ మారుమూల ప్రాంతాలకైనా కానీ అదైతే చాలా ఘోరంగా ఉన్నది. ఎక్కడ మీ మురళిగూడ నందిగూడ జల్లెడ కమ్మర్గం పాపన్పేట ఆ రకంగా పోతే అవి కూడా ఉన్నాయి. మరి ఇవి మీకదే మీ మండలి దైగావ్ మండల్ బంపాపూర్ లగ్గాం ఒడ్డుగూడ చిన్నరాజపల్లి గిరిగిరివేడి డిగిడిగిడ కౌచ కర్జీ చంద్రపల్లి కల్వడ తిని పిపిఆర్ కాలనీ కొంచెంవెల్లి ఇవైతే ఉన్నాయో మారుమూల ప్రాంతాలు మొట్లగూడ రాంపూర్ చాలా మారుమూల ప్రాంతాలు. దీని మీద దృష్టి పెట్టి అత్యవసర సరుకులు అక్కడ పెట్టాలని మీ ద్వారా కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, మీరు కూడా ఒక డాక్టర్. ఎవరికి ఏమేమి కావాలి, వర్షాకాలం ఏమేమి సౌకర్యాలు ఉంచాలి అనేది మీకు తప్పకుండా చాలా తెలిసి ఉంటాయి. ఆ డిఎంహెచ్ ఆఫీస్కి ఆ బృందానికి మీరు ఇక్కడి వాతావరణం తెలియజేయడం చేయాలని కోరడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి సరుకులు ఉంటాయో మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టి ఇక్కడ మండల్ గ్రామ పంచాయతీలో కూడా చేరదీయాలని, అక్కడ మందులు ఏమేమి అవసరాలు ఉంటాయో అవి పెట్టాలని కోరడం జరుగుతుంది. ఇంకోటి ల్యాబ్ టెక్నీషియన్లు ఎవరైతే ఉంటారో బ్లడ్ టెస్ట్ అయినా కానీ ల్యాబ్లు కూడా అది కూడా అందుబాటులో ఉంచాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక జ్వరం వస్తే ఒక జ్వరం గోళీలు ఇచ్చి ఇంకో ఎక్కువ అయ్యేటట్టు అవుతుంది. ల్యాబ్ ద్వారా వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే ఏం జ్వరం ఉన్నదో అది ఖచ్చితంగా అలా తెలిసే టెస్ట్లో చేస్తే అలా వాళ్ళకి ఆ రకంగా గోళీలు రాసి ఇవ్వచ్చు. ఇవి కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ఎంపీ డాక్టర్ పెడితే ఇంకా మంచిదే. కానీ ల్యాబ్ స్పెషల్ ఒక ట్రైన్ అయి ఉండేట ఆయన పెడితే ఇంకా బాగుంటుంది. మండలాల హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా పెట్టండి ల్యాబ్ టెక్నీషియన్స్కి. మరియు ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా ఉండేటట్టు చూడండి. సరుకులు గోళీలు ఇంజెక్షన్లు ఆ మందులు కూడా ప్రతి మండల్ గ్రామ పంచాయతీలో కూడా వచ్చేటట్టు చూడండి. మరియు అవి కృష్ణంపల్లి నుంచి సోమ్ని నాగపల్లి కోయపల్లి ఇటు ఏవైతే పోయే తొవ్వలలో ఆ బ్రిడ్జ్లు ఉన్నాయో దానికి సందర్శించండి, మీరు తెలుసుకోండి, ఎస్టిమేట్ తీసుకోండి. దయచేసి రిక్వెస్ట్గా ఆ బ్రిడ్జ్లు కూడా అక్కడి ప్రజలకు కట్టియండి. మిగతా ఏ విషయాలు ఉన్నా కూడా మళ్ళీ తర్వాత చేయొచ్చు. కానీ సరుకులైనా ఈ విలేజ్ల మండలాల చేరదీయండి. మళ్ళీ బెజ్జూర్ మండలికి చెందిన బ్రిడ్జ్లు కట్టి అక్కడి ప్రజలకు ఆదుకోవాలని ఎమ్మెల్యే గారికి కోరడం జరుగుతుంది. దయచేసి ఖచ్చితంగా చేస్తారని మనవి చేస్తున్నాం.